వివేకానందుని యొక్క ఒక్క సూక్తిని మనం అనుకుందాం. ప్రపంచంలో అందరినీ తన మతము చేత గెలిపించిన ఒకటే ఒక మాట ఉంది. అదే ఆ శ్లోకం చెప్తాను. వివేకానందుడు మనస్సులో ఊహించి దానికి వ్యాఖ్యానం చేశాడు. ఆ శ్లోకం ఒకటి మనం అంతా కూడా గట్టిగా అందామా? అన్ని మతములు ఒకటే అని అనడానికి, అన్ని మతాల యొక్క సారాంశం ఒకటి అనడానికి ధైర్యాన్ని చేసి మీ మతం గొప్పది మా మతం గొప్పది అని అనకూడదు అని ప్రపంచ సర్వమత సభలో కూడా అన్ని మతాలు ఒకటి అనుకుంటేనే విశ్వానికి కళ్యాణం జరుగుతుంది అని ఆ రోజున చెప్పిన మాటనే చాలా సార్లు మత సమ్మేళనాలు జరిగినప్పుడు కూడా చివరికి దెబ్బలాడుకొని వెళ్ళిపోయిన వాళ్ళంతా కూడా మళ్ళీ అయ్యో అనవసరంగా వచ్చాము, దెబ్బలాడుకున్నాము, ఆ మతాల యొక్క సారాంశం అంతా ఒక్కటి అని మనము చెప్పారు. మా వివేకానందుల యొక్క మాటనే అందరూ చెప్పుకుంటున్నారు. దీని ఆదిశంకర్ల వారు చెప్పారు. అలాగే మన ఉపనిషత్తులలో ఉంది. ఆ మహిమ్న స్తోత్రములో ప్రధానంగా ఉంది. కాబట్టి ఆ మహిమ్న స్తోత్రంలో ఒక శ్లోకాన్ని చదివి మనం పూర్తి చేద్దాం. నేను పూర్తి చేసినప్పుడే మీకు 10 నిమిషాలు అవుతాయి. బాబు నువ్వు అటెండ్ చూస్తున్నావు, 10 నిమిషాలు కాలేదని. కాబట్టి ఇది చూడు, నేను పూర్తి చేసినప్పుడు 10 నిమిషాలు అయిపోతుంది. త్రయీ సాంఖ్యం యోగః పశుపతి మతం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే పరమిదం అదః అత్యమితి చ రుచీనాం వైచిత్ర్యాత్ రుజుకుటిల నానా పథజుషాం నృణాం ఏకో గమ్యః నృణామేకో గమ్యః త్వమసి భగవన్ తేస్తు వినతిః హరి ఓం.